సో ఫోర్త్ వీక్ హరిత హరీష్ అయితే బయటికి వెళ్ళిండబ్బా. కాకపోతే తను బయటికి వెళ్ళడానికి గల రీజన్స్ అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చూసిన తర్వాతకి మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫస్ట్ కామనర్స్ అగ్ని పరీక్ష నుంచి హౌస్ లోకి వచ్చిన తర్వాతకి వీళ్ళలో ఒక చిన్నపాటి ప్రౌడ్ కూడా ఉండే, మేము ప్రూవ్ అయిన ఆల్రెడీ. సో హౌస్ లోకి వచ్చేసినాం, మీరు సెలబ్రిటీస్ అయినా ఇంకా ఫాలోయింగ్ మాకే ఉంటది. సో డెఫినెట్ గా మేము ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు వాళ్ళ బిహేవియర్ ఉండే. ఈ వీక్ అట్లా రియలైజ్ కాకుండా వెళ్లే పర్సన్స్ లలో ఖచ్చితంగా ఉండేది హరీష్. ఎందుకంటే ఫస్ట్ వీక్ ఓనర్స్ బిహేవియర్ వెరైటీగా ఉండే, తర్వాత చాలా నెగిటివిటీ వాళ్ళ మీద క్రియేట్ అయిపోయింది. సెకండ్ వీక్ అట్లనే క్యారీ అయిపోయింది. థర్డ్ వీక్ వచ్చేసరికి పీక్ లో పోయింది అనమాట. వీళ్ళు అవసరం లేదు హౌస్ లో అని చెప్పేసి అంతలా వాళ్ళ గురించి వాళ్ళ ఒపీనియన్స్ ఆడియన్స్ షేర్ చేసుకున్నారంటే అర్థం చేసుకోండి వీళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో హౌస్ లో ఈ సెలబ్రిటీస్ తోటి. సో అలాంటి సిచ్యువేషన్ లో ఇక వేరే ఆప్షన్ లేకుండా వీళ్ళు నామినేషన్ ఉండడం ఎమ్మటే వీళ్ళని బయటకు పంపించే ప్రక్రియ అనేది ఓటింగ్ త్రూ వాళ్ళు చూపించుకున్నారు. దానికి రిజల్ట్ ఏంది, చాలా మంది బయటకు వెళ్ళిళ్ళు. కాకపోతే హరిత హరీష్ కి ఫస్ట్ నుంచి కూడా చాలా మంచి అవకాశం ఉండే. సో తను మిగతా వాళ్ళతోటి అంటే ఇప్పుడు ఓనర్స్ తోటి తను మాట్లాడే పద్ధతి అనేది ఎట్లుంటుందంటే, ఇటు టెనెంట్స్ తోడైనా కానీ లేకుంటే వాళ్ళ ఓనర్స్ తోన కానీ సో మాట్లాడే విధానంలో కరెక్ట్ ఉండట్లేదు. ఏదన్నా ఎవరైనా ఒక ఇష్యూ గురించి డిస్కస్ చేయాలన్నా తనలో తన వర్షన్ కరెక్ట్ మాట్లాడినా గానీ ఆ మాట్లాడే విధానం అనేది మొత్తం డైరెక్ట్ కొట్టినట్టు మాట్లాడతాడు. సో అది పక్కన పెట్టేసండి, నోటి దూల కూడా మన దగ్గర చాలా ఉంటది. సో తన నోటికి వచ్చినట్టు తను మాట్లాడతాడు. చాలా చిన్న ఎగ్జాంపుల్ అబ్బా, థర్డ్ వీక్ నామినేషన్ ప్రక్రియలో మీరు ఆయన అన్నందుకు తను ఫీల్ అయిపోయిందంటే అర్థం చేసుకోండి హరీష్. సో ఆయన అంటే తనకు రెస్పెక్ట్ ఇవ్వనట. సో ఈ రెస్పెక్ట్ ఇవ్వనట్టు అని చెప్పేసి దానిపైన పెద్ద ఇష్యూ చేసిండు, శ్రీజిత్ పెద్ద గొడవ పడ్డాడు. కాకపోతే నాకు సార్ కూడా వచ్చి చెప్పిండు, అలానే ఫాల్తూ మాటలని లత్కోరు మాటలని లేకుంటే రెడ్ ఫ్లవర్ అని చెప్పేసి ఆడంగిలు అని చెప్పేసి ఇలాంటి ప్రతి మాట కూడా తన క్యారెక్టర్ని ఇంకా దిగజార్చిన తప్పించి ఎక్కడ కూడా పెరిగే ఛాన్స్ ఇవ్వలేదు. బట్ మనోడికి చాలా ఛాన్సెస్ వచ్చినాయి, ఈయనే ఉపయోగించుకోలేదు అంతే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అయిపోయినప్పుడు థర్డ్ వీక్ నుంచి మేబీ మారుతారు కావచ్చేమో. వాళ్ళ వైఫ్ నుంచి కూడా తనకు ఒకటి వాయిస్ లెటర్ వచ్చింది, అలానే హ్యూమర్ అనేది ఒకటి ఉందని చెప్పేసి వాళ్ళ వైఫ్ గుర్తు చేసింది. సో వీటన్నిటికీ ఖచ్చితంగా మనం అవుట్పుట్ తీసుకొస్తారని నామినేషన్ లో ఉన్నాక అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండే. బట్ ఈ వీక్ లో కూడా తన అన్నిటికీ గివ్ అప్ ఇచ్చేసి తనకు సంథింగ్ లెగ్ ఇష్యూ ఉందని చెప్పడం అయితేనేమి, మళ్ళీ వేరే వాళ్ళ గొడవలలో మనోడు ఇంటర్ఫియర్ అయిపోయి వాళ్ళ మధ్యలో పుల్ల పెట్టే ప్రయత్నం చేయడము. ఈ వీక్ ఓటింగ్ లో తనకు మంచి ఓటింగ్ జరగాలంటే ముందు పర్సన్ అనేవాడు స్క్రీన్ స్పేస్ ఉండాలి, సేమ్ టైం ఇచ్చిన టాస్క్ లలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ని చూపించుకోవాలి. అంతేగాని ప్రతిదీకి నేను ఆడను, నేను ఇట్లనే ఉంటా, ఓ బీన్ బ్యాగ్ ఉంది నాకు, సో నా ముడ్డి కింద వేసుకొని కూర్చొని ఉంటా అంటే ఏమైపోద్ది అంటే ఓటింగ్ లో మనకి లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది. సో దానికి ఎఫెక్టే ప్రజెంట్ ఈ వీక్ తను బయటకు వెళ్ళిండు. సో మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? హరిత హరీష్ బయటకు వెళ్ళడానికి నేను చెప్పిన కరెక్ట్ అనుకుంటున్నారా, అలానే తను నిజంగా ఈ ఫోర్త్ వీక్ బయటకు వెళ్ళడంలో ఇది కరెక్ట్ డిసిషన్, సో డిసిషన్ రాంగ్ అనుకుంటున్నారా? వీటన్నిటిపైన మీ ఒపీనియన్ తెలియజేయండి.